బ్రేకింగ్ న్యూస్ జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. రేపు ఉదయం 11 గంటలకు 10 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థాన్ని పుచ్చుకుంటున్నట్లు సమాచారం. రెండో విడతలో మరో 5 మంది పార్టీ వీడేలా తెలుస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా సురేష్ బాబును తొలగించి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయడంతో కార్పొరేటర్లు పార్టీ వీడుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో వీరిలో కొందరు కార్పొరేటర్లు టీడీపీకి సహకరించినట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. రెండవ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి, మూడవ డివిజన్ కార్పొరేటర్ మమ్మిడి మానస, 6వ డివిజన్ కార్పొరేటర్ నాగేంద్ర, 8వ డివిజన్ కార్పొరేటర్ డైమండ్ బాలకృష్ణారెడ్డి, 32వ డివిజన్ కార్పొరేటర్ జఫరుల్లా, 42వ డివిజన్ కార్పొరేటర్ చెల్లా రాజశేఖర్, 50వ డివిజన్ కార్పొరేటర్ అరుణ ప్రభ రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు. అలాగే వచ్చే రోజుల్లో మరికొందరు టీడీపీలో చేరేలా తెలుస్తోంది. జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, కార్పొరేటర్ల అసంతృప్తి వైఖరికి గల కారణాలేంటి? ఇంకా ఎంతమంది టీడీపీ తీర్థాన్ని పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? సౌమ్య, గడిచిన 2024 ఎన్నికల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే మరోమారు కూటమి ప్రభుత్వం ఏర్పడే 6 నెలలు పూర్తి అవుతున్నప్పటికీ 6 నెలల్లో కూడా జగన్ కి మరోసారి సొంత ఇలాకాలో గట్టి దెబ్బే తగులుతుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూస్తే పొద్దుటూరు నియోజకవర్గంలో కార్పొరేటర్లు అయితే వలసలు చేపట్టారు తెలుగుదేశం పార్టీలోకి. అలాగే ఇప్పుడు చూస్తే కడప నియోజకవర్గంలో దాదాపు 50 మంది కార్పొరేటర్లు ఉంటారు. వారిలో ఒకరు టీడీపీకి చెందిన వారు, మరొకరు ఇండిపెండెంట్ గా గెలుపొందిన వారు. అయితే ఇండిపెండెంట్ గా గెలుపొందిన వారు కూడా వైసీపీలోనే కొనసాగారు గడిచిన 5 సంవత్సరాల్లో. అయితే గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కార్పొరేటర్లని పక్కన పెట్టినట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మేయర్ సురేష్ బాబు కావచ్చు, అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కావచ్చు, కార్పొరేటర్కు సంబంధించిన ఎటువంటి వర్క్ కావచ్చు, కార్పొరేటర్కి సంబంధించిన వారి వార్డులలో ఎక్కడే కానీ చిన్నపాటి అభివృద్ధి కూడా కొనసాగలేదని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిపాటి చెత్త పడినప్పటికీ కార్పొరేషన్ అధికారులు కావచ్చు, కార్పొరేషన్ సిబ్బందికి చెప్పాలన్నా కూడా పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ కావడం లేదు. అలాగే కార్పొరేటర్లుగా చూడడం లేదు అనే ఆవేదన వ్యక్తం చేసిన రోజులు కూడా మనం చూడొచ్చు. అయితే ఈ అంతటికి గల కారణం మాకు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు సరైన గౌరవం లభించడం లేదు. అలాగే కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి మాకు చాలా నచ్చింది. అలాగే ఈ అభివృద్ధికి మేము కూడా తోడ్పడాలనే ఉద్దేశంతోనే రేపు అనగా సోమవారం రోజు ఉదయం 11 గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతిలో దాదాపు 10 మంది కార్పొరేటర్ల కడపకు చెందిన వాళ్ళు సైకిల్ ఎక్కబోతున్నారు. మరోవైపు చూస్తే ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి హుటాహుటిన రాత్రి కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అయినప్పటికీ ఈ సమావేశంలో ఎటువంటి పురోగతి కనపడటం లేదు. 100% సైకిల్ ఎక్కే తీరుతామని చెప్పి కథాఖండిగా కార్పొరేటర్లు అయితే చెప్పినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా కార్పొరేటర్లు ఒక్కసారిగా కడప నియోజకవర్గంలో అది కూడా జగన్ సొంత ఇలాకాలో ఒక్కసారిగా 15 మంది కార్పొరేటర్లు విడతల వారీగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జిల్లాలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా నడుస్తుంది సౌమ్య. మధు, ఇప్పుడు ఈ కార్పొరేటర్ల బదిలీలో అంటే వేరే పార్టీలోకి చేరిపోతున్నారు, టీడీపీ పార్టీలో తీర్థం పుచ్చుకుంటున్నారన్న నేపథ్యంలో వైసీపీ అధికారుల నాయకుల రియాక్షన్ ఏ విధంగా ఉంది? అయితే ఈ కార్పొరేటర్లు ఎవరైతే 15 మంది తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారో ఈ విషయం గ్రహించిన కొంతమంది ముఖ్య నేతలు, జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు, జిల్లా ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, అలాగే మేయర్ సురేష్ బాబు కావచ్చు, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, వీరు ముగ్గురు కార్పొరేటర్లతో ఒక సమావేశం అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది. ఈ సమావేశంలో వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలా అనే విధంగా కూడా చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు అయితే విఫలమైనట్లయితే తెలుస్తున్నాయి. ఆ చర్చల కథాఖండిగా కార్పొరేటర్లకు సంబంధించిన ఫ్యామిలీస్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు,
గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేవలం ఎవరైతే నేతలుగా ఉన్నారో వారికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే న్యాయం జరిగింది. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఎక్కడే కానీ మాకు న్యాయం జరిగిన దాఖలాలే లేవని చెప్పి కార్పొరేటర్లు అయితే ఆవేదన వ్యక్తం చేసిన వైనమైతే తెలుస్తుంది. అయితే మరోవైపు ఈ కార్పొరేటర్లందరినీ తమ పార్టీలోనే కొనసాగించే విధంగా అవినాష్ రెడ్డి అయితే చాలాసేపు దాదాపు 4-5 గంటలు చర్చలు జరిపినప్పటికీ కూడా విఫలమైనట్లయితే తెలుస్తుంది సౌమ్య. అండ్ వన్ మోర్ థింగ్ మధు, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా సురేష్ బాబును తొలగించి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయడంతో మరి దానివల్ల ఈ పార్టీ మార్పు జరుగుతుందా, ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా? అయితే సౌమ్య, గత కొద్ది రోజుల క్రితం వరకు మేయర్ సురేష్ బాబు ఉమ్మడి కడప జిల్లాకి అధ్యక్షులుగా వహించారు. అయితే ఆయన ఉమ్మడి జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కడప కార్పొరేషన్ లో కడప జిల్లాకి ప్రధానంగా చెప్పుకోవచ్చు గుండె లాంటిది. కడప కార్పొరేషన్ అనేది కడప జిల్లాకి మొత్తం గుండె లాంటిది. అలాంటి గుండెని చీల్చారనే మాట కూడా పెద్దగా కార్పొరేషన్లోని కార్పొరేటర్ల నోటి నుండి వినొచ్చు మనం. అయితే గతంలో ఎవరైతే మేయర్ సురేష్ బాబు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కడప కార్పొరేటర్లకు ఎటువంటి ఆదాయ మార్గాలు చూపించలేదు. అలాగే సిటీకి సంబంధించి కడప నియోజకవర్గంలో ఎక్కడే కానీ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అలాగే మా వార్డులకు సంబంధించి మంచినీటి సదుపాయం కావచ్చు, అలాగే రోడ్లకు సంబంధించిన సదుపాయాలు కావచ్చు, డ్రైనేజీకి సంబంధించిన సదుపాయాలు కావచ్చు, ఎక్కడ పనులు అక్కడే, ఎక్కడ గొంగలు అక్కడే ఉండేట్లుగా ఆ చందాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 సంవత్సరాల వ్యవధిలో కొనసాగింది. కాబట్టే మేము పార్టీ మారుతున్నామంటారు. అయితే ఈ పార్టీ మారడానికి కారణం కూడా ఇంకోటి కూడా ఉందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల వరకు మేయర్ సురేష్ బాబు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ జగన్ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మధ్య కాలంలోనే జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అప్పటి నుంచి కూడా కొద్దిగా యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసినప్పటికీ కూడా ఈ కడప కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేటర్లు మాత్రం సుముఖంగా లేనట్టయితే తెలుస్తుంది. మాకు జరిగిన గడిచిన 5 సంవత్సరాల్లో మాకు జరిగిన అన్యాయాన్ని ఎవరు కూడబెడతారు, ఎవరు తీరుస్తారు? మాకు ఇప్పుడు మన పార్టీ లేదు, మాకు ఏదైనా కష్టాలు వస్తే ఏ పార్టీ ఎవరు వచ్చి ఏ నేత వచ్చి మమ్మల్ని ఆదుకుంటారో, అలాగే మా బాధలు ఎవరు చూస్తారనే ఆవేదనతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మాకు అభివృద్ధి చేయలేకపోయినారు. మమ్మల్ని నమ్మి మమ్మల్ని గెలిపించి కార్పొరేటర్లుగా గెలిపించిన ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నామో, అలాగే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పేదలకి చేరువవుతున్న క్రమంలో కార్పొరేటర్ల ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వంలో చేరేదానికి సుముఖంగా ఉన్నట్టయితే తెలుస్తుంది సౌమ్య. థ్యాంక్ యూ మధు.